ప్రధానంగా 7వ బ్లాక్ ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన 7వ బ్లాక్ ఒక్కటే కూలిపోయింది. ఆ 7వ బ్లాకు రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని మనం దాంతోపాటు మిగిలిన అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా వాటర్ నింపొచ్చు అనేది గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు చెప్తున్నది. అయితే సరే చెప్పారు, వారు అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది అసలు ఈ ప్రాజెక్టు ఈ 7వ పిల్లర్లో 7వ బ్లాక్లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో 7వ బ్లాక్లో సపరేటు టెక్నాలజీ ఏమి వాడలేదు. ఒక్క మేడిగడ్డలోనే ఆ టెక్నాలజీ వాడలేదు. ఆ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో ఒకటే టెక్నాలజీ వాడటం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఈ డ్యాము కానీ మిగతా డ్యాములకు కానీ ప్రమాదపు అంచున ఉండటానికి కారణం ఒక్కటే. ఏదైతే ఆనాడు వ్యాప్కోస్ట్లో వాళ్ళు డిపిఆర్ తీసుకొచ్చి ఆ డిపిఆర్ని టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు ఆ టెండర్ కండిషన్లో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్లో ఏదైతే కటాఫ్ వాల్స్ డయాఫ్రమ్ వాల్స్ కాంక్రీట్తో ఏవైతే వాల్స్ కట్టాలని ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ని కాంక్రీట్తో కట్టని కారణంగా ఏదైతే ఐఎస్ కోడ్లో కానీ ఎక్కడా లేని ఒక సీకండ్ ఫైల్, ఈ సీకండ్ ఫైల్స్ని మేము ఏర్పాటు చేస్తాం. ఈ సీకండ్ ఫైల్ని ఏర్పాటు చేస్తే మాకు ఎమ్మటే పూర్తవుతుంది అనేది ఈనాడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కేవలం మామగారు చెప్పారు, అల్లుడు గారు ఇంప్లిమెంటేషన్ చేశారు. అధ్యక్ష, చాలా స్పష్టంగా ఆ 3 ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఎల్ఎన్టీ కానీ ఆప్కాస్ కానీ నవయుగ కానీ ఈ 3 ఏజెన్సీలకు సంబంధించిన దాంట్లో మీరు ఒరిజినల్ షెడ్యూల్లో ఉన్నదాన్ని ఒరిజినల్ స్కోప్ ఆఫ్ వర్క్లో ఉన్న డయాఫ్రమ్ వాలు కాంక్రీట్ వాల్ని మీరు ఎందుకు తీసేసి సీకెండ్ ఫైల్ వాలుగా అధ్యక్ష